హలో అందరికీ మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చాను. కాకపోతే చూశారు కదా అందరూ హేమీలు పెద్ద పెద్దవాళ్ళు కూతుళ్ళు బోర్డంత పిహెచ్డీలు కాదు కదా, ఇంకో ఎక్కువే చదివారు. అందుకనే ఫస్ట్ ఎవరిని ముందేసుకుందామా అని ఆలోచిస్తున్నా అన్నమాట. ఈవ ఛానల్ పెరుగు పెద్దమ్మ, నా అవినాశ, లేకపోతే అలేఖ్య చెట్టి పికిల, ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ సరేలే పెరుగు పెద్దమ్మ ఛానల్ని మొదలు పెడదాం. ఎందుకంటే ఆమె నాకు భూత పురాణాలతోటి బాగానే మెసేజ్లు పెట్టేసింది కదా, అందుకని ఆమెనే మొదలు పెడతాం. అందరికంటే పెద్దది కూడా కదా, అందుకే ముందు ఆమెనే స్టార్ట్ చేస్తున్నాం. అబ్బా, ఈమె భూత పురాణం వింటే అసలుకి చెవులన్నీ మూసుకొని చెవుల్లోంచి రక్తాలు గారి అదంతా అయిపోయింది. యూట్యూబ్లో ఆడవాళ్ళు భూత పురాణం అంటే ఈమె పిహెచ్డీ లేని ఆడవాళ్ళల్లో ఇంక ఏ హెచ్డీలు చేసిందో ఆ హెచ్డీలు. సరే, చుట్టుపక్కల ఇంటానికి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు అంత భూత పురాణం ఎందుకు లేని మామూలుగా మాట్లాడదామనంటే ఇంకా వాళ్ళని కూడా వేసుకుంటుంది కదా. వాళ్ళ పిల్లల కాడి నుంచి అటు 4 తరాలు ఇటు 4 తరాలని తిట్టి దుమ్మెత్తి పోసి వాళ్ళని తిట్టి వాళ్ళ పిల్లల్ని తిట్టి ఆ వెనకట ఎవరు ఉంటారు, ఆ వెనకట అందరు ఉంటారు కదా, వాళ్ళ వంశవృక్షాన్ని మొత్తాన్ని తిట్టి అబ్బా ఆమె బోల్డ్ అంతా స్ట్రెయిన్ చేసుకొని బీపీ రైజ్ చేసుకొని తర్వాత షుగర్ కూడా ఏమన్నా ఉంటే కనుక అది కూడా రైజ్ అయ్యిద్ది. బీపీలన్నీ రైజ్ చేసుకొని ఆ బ్రెయిన్ అంతా స్ట్రెయిన్ చేసుకొని అట్లా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా కచ్చగా తిట్టేసి అబ్బా తిట్టాలి అనేసి వాళ్ళకి బూత్ మెసేజ్లు కూడా పెట్టిద్ది. పిల్లలు కానీ చిన్న పిల్లలైనా కూడా తిట్టి పడేసిద్ది. నీ మొగుడు అట్లా నీ పెండ్లా పెట్టా అనుకుంటా. ఇవన్నీ తిట్టి ఇంకా ఆ చెత్త అంతా వాగిద్ది. ఇంకా అదంతా చెత్త కాకపోతే ఏమనాల. కాబట్టి ఇంకా ఈ చెత్తకి ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు, తప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఆ చెత్త వాళ్ళు కూడా ఇళ్ళల్లో ఆ చెత్తనే మాట్లాడుకుంటారో ఏమో తెలియదు. అంత చెత్త మాట్లాడిద్ది. ఆ చెత్త అది. ఇంకా ఇంత చెత్తని నేను ఎందుకు ఎంటర్టైన్ చేయటం అని ఆ చెత్త గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే అంత చెత్తల గురించి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ చేయాల్సినంత అవసరం కూడా లేదు అనేసి. సరేలే, ఇంకా ఇది అయిపోయాక ఇప్పుడు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ కదా ట్రెండింగ్, యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యేది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్. ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేసి ఇంకో అవినాష్ వచ్చి ముందేసుకొని అవినాష్ కూడా నేను వాళ్ళ తరాలని వాళ్ళ అమ్మల్ని అందరినీ ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరు చేస్తారో వాళ్ళ అమ్మల్ని ఇంకొకరు ఉంటే అందరినీ బూతులు తిట్టేసి అబ్బా వీళ్ళు ఏమనుకుంటారండి, మేము ఏందో చేస్తున్నాం, మేము సంఘాన్ని సంస్కరిస్తున్నాం, బెట్టింగ్ యాప్స్ వాటి వల్ల దీనివల్ల అనేసి బూతులు తిట్టేస్తే కనుక అది బాగుంటుందా? ఇప్పుడు మాట్లాడి మంచిగా క్లియర్గా మాట్లాడి ఏంది అనేది మామూలు పద్ధతి మాట్లాడవచ్చు. అట్లా కాకుండా మేమేందో సంఘం ఇది వాళ్ళని ఏదో చేసేస్తున్నాం కాబట్టి వాళ్ళందరినీ తిట్టేస్తాం, వాళ్ళ 4 తరాలని తిట్టేస్తాం, వెనక 4 తరాలు ముందు 4 తరాలను అందరినీ తిట్టేస్తాం అంటే అది ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. అందుకనే అందులో ఏంది టీవీలలో అవి పెట్టేసి ఛానళ్ళల్లో టీవీలలో అన్నీ ఇందులో ఏది డిస్కషన్లు పెట్టి డిబేట్లు పెట్టేసి ఇట్లా చేస్తున్నాడు అనేసి నా అన్వేషణ దాని ఛానల్ మీద 10 సార్లు ఇదేంది అనేసి డిస్కషన్లు పెట్టేసి మొత్తానికి నా అన్వేషణ కొంచెం చక్కగా చేశారు. కాకపోతే ఏంటది వేరే వాటిలలో సోషల్ మీడియాలలో మాట్లాడుతూనే ఉంటాడు. బూతులే వస్తుంటే అంత బూతులు అంటే ఎంత విపరీతమైన బూతులు. ఇంకా అట్లాంటి బూతులు పిల్లలు చూస్తానికి లేదు. వీళ్ళ ఛానల్స్ పిల్లలు చూడకూడదు, ఓన్లీ అది పెద్దలకు మాత్రమే 18+ లేకపోతే 21+ అని పెట్టి చూడాలి. ఈ బూతులన్నీ ఇని బూతులు తిట్టొద్దు అని చెప్పగానే ఆ అన్వేషణలో కొద్దిగా మార్పు వచ్చింది. అందుకే నేను కూడా ట్రోల్స్ స్టార్ట్ చేశాను. అన్వేషణ నువ్వు వినాయకుడిని పట్టుకొని చేస్తున్నాడు కదా, వినాయకుడిని నేను ఒక్క బూతు మాట్లాడను అనుకుంటా. సరేలే, ఇంక అందుకనే సరేలే ఈ ట్రోల్స్ మొదలు పెడతామని నేను కూడా ట్రోల్స్ చేస్తాను ఈ అన్వేషణ మీద. సరే, ఆయన ఈ మధ్య బూతులు స్టాప్ చేసిండు. చెప్పినందుకు ఆయన అవును అన్నట్టుగా కొంచెం రికగ్నేషన్ అన్నా ఉండాలి కదా. అవును బాగలేదేమో మేము మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకోవటం మంచిది అనేది ఎందుకు, నువ్వు మాట్లాడే నీదంతా మంచిగానే ఉంది, కాకపోతే నీ భూత పురాణం మాత్రం కాకుండా నీ వర్డ్స్ ఎక్స్ప్రెషన్ వేరే దాంట్లో చేయొచ్చు. ఎందుకంటే నలుగురు కూర్చొని ఆ బూతుల్ని నువ్వు మాట్లాడే బూతుల్ని వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తాను, ఇంకా నా బూతు మాట్లాడి నేను హాహా అని హిహి అని ఎక్కిలిగా నవ్వి అదంతా ఇది కాదు. ఒక 10 మంది చేరి ఆ ఎకిలి మాటలు ఆ భూత పురాణాల్లో ఎవరినో అన్నోన్ పర్సన్ ఏదో ఒకటి అనేసి హాహా అని ఎకిలిగా నవ్వేస్తే అది ఏం మెచ్యూరిటీ? ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏముంటాయి? నువ్వు మంచిగా మెచ్యూర్గా ప్రపంచం అంతా తిరిగినప్పుడు నీకు ఆ మెచ్యూరిటీ కూడా రావాలి. ఈ అన్వేషణ అనేది ఆయన దాంట్లో ఏంది ప్రపంచ జ్ఞానం వచ్చినప్పుడు ఈ జ్ఞానం కూడా రావాలి కదా. ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలతోటి ఏంది యూజ్ ఏంది అనేది.
అందుకనే ఈ అన్వేషణ సరేలే ఇప్పుడు ఆపిడ్డు అంగా ఆ పెరుగు పెద్దమ్మ ఛానల్ అని ఉంటే ఆమెకు అసలు పెంట పెద్దమ్మ అనాల. ఎందుకంటే అయితే అసలుకి ఎవరైనా చెప్తే వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద ఎంత బూతులు అంటే ఇంకా ఆమెను ఇంకా బూతులు మొదలుపెట్టి వాళ్ళని బూతు మహాశయ అన్నట్టుగా బూతులు తిట్టేసింది. ఈ బూతులు కనీసం రికగ్నేషన్ కూడా ఉండదు. ఎందుకు అంతమంది బూత్ ఎందుకంటే ఎందుకు ఎవరు మాట్లాడరు, అంత బూతులు తిట్టరు. కానీ ఇవే ఏమి బూతులు అంటే ఎందుకు వాళ్ళ గురించి ఎందుకు లేండి మామూలుగా మాట్లాడుకోవచ్చు అంటే వెంటనే ఇంకా చూసేసి వాళ్ళకి పిచ్చి బూతులు ఆ రంధ్రాలంట ఇదంట లకారాలు గికారాలు ఆమె నోరు ఇంకా మరి పెంట అనుకోకపోతే ఏమనుకుంటారో అదంతా అనుకొని నేను గొప్ప పని చేస్తున్నా అనుకుంటే అది గొప్ప పని కాదు, అది చీపుగా ఉంటుంది. సాధ్యమైతే పెద్దదానివి కానీ అయినా కూడా చెప్తున్నావు. ఎందుకంటే పద్ధతి మార్చుకో. నువ్వు ఎవరినైనా విమర్శించదలుచుకుంటే వేరే వాక్యాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో రకరకాల వాక్యాలు సృష్టించారు. తెలుగులో ఇంకా మంచి వాక్యాలు ఉన్నాయి. అట్లాంటి మంచి వాక్యాలతోటి మాట్లాడుకుంటే ఎవరినన్నా విమర్శించవచ్చు, కానీ బూతులతోటి విమర్శిస్తే అది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. నువ్వు చూస్తూనే ఉన్నావు యూట్యూబ్ ఛానల్స్లో కానీ మామూలుగా టీవీ ఛానల్స్లో కూడా పెట్టి నీ అవినాష్ బూతు పురాణాన్ని ఎట్లా విమర్శిస్తున్నారు. కానీ అవినాష్ ఓకే యాక్సెప్ట్ చేసి బూతు మాట్లాడలే మామూలుగా చెప్తాను. కానీ ఈయన కూడా పిల్లలు కూడా చూసేటట్టుగా అట్లా విమర్శిస్తే బాగానే ఉంటుంది, కానీ పిల్లలు చూడలేరు. అసలు ఎవరైనా ఎందుకు ఆ బూతులు అనగానే ఇంకా అటు 4 తరాలు ఇటు 4 తరాలు వేసుకొని వాళ్ళని బూతులు తిట్టి ఇంకా ఆ బూతులు ఇంక ఏ లెవెల్ అంటే ఇంక అట్లాంటి బూతులతోటి ఇంక ఎందుకు అట్లాంటి లో లెవెల్, అందుకే లో లెవెల్ అనేది. కొంచెం రికగ్నేషన్ ఏది అవునులే నేను మాట్లాడేది అంత బాగలేదేమో, ఓకే లెట్ మీ చేంజ్ కొంచెం వర్డ్స్ ఎందుకు వద్దులే బూతులని అవి మాట్లాడటం మంచిది. సరే ఇంకా కావది ఇంకా తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఈ అలెక్యా వాళ్ళకి కూడా ఈ భూత పురాణం బాగానే వచ్చు మాకు అనేసి వాళ్ళు కూడా ఈ భూత పురాణాన్ని బహిరంగంగా బాగానే ప్రదర్శిస్తున్నారు. ఎందుకు ఎప్పుడైనా బిజినెస్ పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా ఎదిగే కొద్దీ అణిగి ఉండాలి. చాలా మంచితనంతో ఉంటేనే జనాలు ఇంకా ఎక్కువ వస్తారు. నువ్వు డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసినా కూడా నువ్వు మంచితనంతో నీకు ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, ఆయిల్ ధరలు పెరిగినాయి అట్లా చెప్పాలి. నువ్వు చెప్పేది ఏంటంటే నువ్వు తిట్టకూడదు. ఒకవేళ ఆ మనిషి ఏంది నువ్వు ఇంత ధరల అన్నప్పుడు ఒకటే అన్న ఆయిల్ ధర పెంచారు, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, నువ్వు ఎట్లా ఏంది కారం ఇట్లా నిత్యావసర వస్తువులు ఎట్లా ధరలు పెరిగినాయి కాబట్టి మా కష్టం కూడా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కలిపితే ఇంత అవుతుంది, అది మేము వేసేది ట్రావెలింగ్ ఛార్జెస్ అట్లాను చెప్పాలి. కానీ అట్లా మంచితనంగా ఇది ఎక్స్ప్లెనేషన్ చేయాలి. కానీ అంత పేషెన్స్ లేకుండా అంత బూతులు తిట్టే బదులు ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే కనుక ఎంత అవుతుంది వాళ్ళ ఛార్జెస్ తెచ్చినందుకు ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, ఆ కారం ఉప్పు పసుపు వాటి ధరలు ఎట్లయితున్నాయి ఏంది వాళ్ళ కష్టం ఇవన్నీ వేసుకుంటే కనుక పికిల్ చేస్తానికి చాలా అవుతుందండి అని ఇట్లాంటివి చెప్పాలి. ఇంకా మాకు లాభం కూడా రావాలి కదా అనేది అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే కనుక మీ ధరలు ఎక్కువ ఉన్నా కూడా మీరు క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్తుంటే ప్రపంచం ప్రజలు తీసుకుంటారు. మీరు క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చాలా మంచిగా ఉండి అంత ధర ఉన్నా కూడా ప్రోడక్ట్ మంచిగా ఇస్తామండి, మీరు మంచిగా లేకపోతే మీరు రిటర్న్ ఇచ్చేయండి అని ఇట్లాంటి ఆప్షన్స్ పెడితే డెఫినెట్గా జనాలు తీసుకుంటారు. దే విల్ అప్రిషియేట్. అంతేగాని మీరు నాకు నెగిటివ్గా రాస్తే ఈ మధ్య అదే అవుతుంది, నెగిటివ్గా పెడతారా కామెంట్స్. నేను ఎట్లా బూతులు తిడతారంటే ఆ బూతులు తిట్టే టైంలో ఈ మంచి వాక్యాలతోటి ఆ బూతుల్ని కవరప్ చేసి ఈ మంచి వాక్యాలు వాడితే అయిపోయేది. కానీ లేదు, భూత పురాణాలతోటి ఆడవాళ్ళతోటి మగవాళ్ళకి నువ్వు మా పిక్కలు కొనలేవు అది ఇది అంటే అయితే ఎవడు కొనలేడు ప్రపంచంలో. నీకు అట్లా అనుకుంటే నువ్వు అందరం ఆడవాళ్ళు పోయి ఇళ్ళల్లో పనిచేస్తాం, మగవాళ్ళు అందరూ పోయి ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా నువ్వు చీప్ ఏదో ఫెలో అన్నావు కదా అట్లనే ఉంటుంది. అంగ్రేజీ అందరికి వచ్చు కాబట్టి నువ్వు ఈ చీపు అంగ్రేజీ మాటలు మాట్లాడుకుంటా పిచ్చి తిట్లు అంగ్రేజీ తిట్లు తిట్టడం మానేసి పేషెన్స్ తోటి బిజినెస్కి ఎప్పుడైనా కావాల్సింది పేషెన్స్, ఓర్పుతోటే పని అయ్యిద్ది. తిట్లతోటి ఏముంది బిజినెస్ నాశనం అయిపోయిద్ది. కాబట్టి ఓర్పుతోటి ఆ మాటలు ఎంత కచ్చగా ఎట్లా మాట్లాడివో దాన్ని వదిలేసి అదే టైంలో నువ్వు కొంచెం ఓర్పుగా ఇట్లా దీనివల్ల మాకు ఇంత వస్తుంది అనేది నువ్వు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బాగుంటుంది. సరే అది చేశాక దాన్ని కవరప్ చేస్తానికి అంత ఆర్టిఫిషియల్గా వీడియోలు పెట్టారు. అది ఎప్పుడు డ్యామేజ్ జరిగాక 1 day తర్వాత వీళ్ళ పెద్ద అక్కంట ఆమె వచ్చేసి అది ఇట్లా అయ్యింది నాకు తెలియదు, ఆమెని కవర్ చేసుకుంటుంది, ఆ అమ్మాయి చేసింది నాకు తెలవదు అని ఆమె కవర్ చేసుకునేది వాళ్ళ చెల్లెల్ని కవర్ చేయకంటే అంటే ఆమె ఎక్కువ
కవర్ చేసుకుంటుంది. సరే ఆమె కవరింగ్ ఆమె వచ్చేసింది. తర్వాత ఇంకొక ఆమె అందరికంటే చిన్న ఆమంట. ఆమె వచ్చేసి ఏమంటుంది, మాకు అట్లా కాదు, వేరే వాళ్ళు మెసేజ్ పెడితేనే ఇంకొక కహాని. ఆ కహాని ఏంటంటే అది చెప్తుంటే స్టోరీ ఏదో స్టోరీ చెప్తున్నా అనుకున్నట్టుంది. అది నిజంగా ఉన్నట్టుగా లేదు, అది స్టింగ్ కావట్లేదు. మీరు చెప్పే కహాని అది స్టింగ్ కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు తెల్లగా ఉన్నోళ్ళు, తోలు తెల్లగా ఉన్నోళ్ళు, మేము ఏందో అయిపోతున్నాం, మా శరీరం ఏందో అయిపోతుంది, మాకు మాత్రమే శరీరంలో ఆడవాళ్ళకి పార్ట్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవు, ఏ రంగున్న ఆడవాళ్ళకి పార్ట్స్ ఉండవు అన్నట్టుగా వాళ్ళ శరీరాన్ని ఒకటే చూపించుకుంటున్నారు. మరీ కొంచెం రంగు ఎక్కువ ఉన్న ఆడవాళ్ళు కలర్తో పాటు కళ ఉంటేనే బాగుంటారు. కళ లేకుండా ఉన్న ఆడవాళ్ళు రంగు ఉంటే ఏముంది, గోడకి సున్నం వేసినట్టు ఉంటారు. కాబట్టి రంగుతో పాటు కళ ఉండాలి. కళ లేకపోతే కనుక అది కల్తీగానే ఉంటుంది. సరే ఇవన్నీ ఉన్నాయి, మాకు రంగు ఉంది కాబట్టి మేము వచ్చేసి మా పార్ట్స్ అన్ని ఇట్లా ఎదురుగా చూపించామంటే దీనితోటి మీరు పైకి రావాలా అనుకున్న కాన్సెప్ట్ అయితే అది రాదు. అది రారు. ఏదో మగవాళ్ళు మాత్రమే తింటారు. ఆడవాళ్ళకి ఇదేంటి విట్ట చూపించుకుంటా ప్రమోట్ చేసుకోవాలా అనుకుంటే అట్లాంటి ప్రమోషన్స్ రావు. కాబట్టి మంచిగా నిమ్మలంగా కష్టజీవుల్లాగా పనిచేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే అది తప్పకుండా డెవలప్ అయిపోయిద్ది. ఇంకొకటి ఏమో పేషెన్స్, అంటే ఓర్పు అనేది చాలా ఎక్కువ. బిజినెస్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఓర్పు చాలా ఎక్కువ కావాలి. కాకపోతే మీరు ఇంకా పెద్దగా ఏం లేదు, మీకు 50 ఏళ్ళు అట్లా రాలేదు కాబట్టి మీరు షార్ట్ టెంపర్లో కొంచెం ఆ షార్ట్ టెంపర్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది ఆమెకి. ఇంకా డ్యామేజ్ అయిపోయాక మళ్ళీ అతికించుకుంటాం, కానీ మళ్ళీ బయటకు వచ్చేసి ఇట్లా అట్లా అని ఒకరేమో 1 డే తర్వాత, ఇంకొకరేమో 2 డేస్ 3 డేస్ తర్వాత వచ్చేసి వీడియోలు పెట్టేస్తే ఎట్లా? సారీ కూడా చెప్పారా? అది లేదు. అసలైన వచ్చి సారీ కూడా చెప్పలేదు వాళ్ళకి. ఇంకా డ్యామేజేజ్ అయిపోయింది. ఇప్పుడు మీ పికిల్స్ మీద కూడా వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోయింది. మగవాళ్ళు అయితే మీ పికిల్ అంటే తూ అంటారు, ఆడవాళ్ళు అయితే మేము ఇండ్లలో పని చేయాలి కాబట్టి అందరూ పోయి నీ ఇంట్లో పని చేస్తావమ్మా, మాకు ఉద్యోగం చెయ్యి, నీ పికిల్స్ కొనాలి కదా అని అంటారు. మగవాళ్ళేమో అవును మేము అట్లనే కదా, అందుకే నీ పికిల్స్ కొనలేము, మేము కొనలేము కదా, నువ్వు అది ఇది అని చెప్పి కదా, ఏదేదో అన్నావు కదా అది అని ఊరుకుంటారు. నువ్వు మగవాళ్ళని చాలా నీచంగా అట్లా అనకూడదు. కానీ నువ్వు అట్లరా ఇట్లా అంటే రేపు నీ మొగుడు కూడా కొనగలడా? నువ్వు పోయి నాకు 10 కోట్ల ఏది దాన్ని ఏమంటారు 10 కోట్ల పెట్టి పెద్ద డైమండ్ నెక్లెస్ కావాలా, 10 కోట్లు 20 కోట్ల డైమండ్ వెరీ పాష్ డైమండ్ నెక్లెస్ కావాలా నీవంటే ఆ మొగుడు అఫోర్డ్ చేయకపోతే పోయి షాపుకి పోయి ఇంత ధరనా అంటే వెంటనే అదే మాటలు ఆ మొగుడిని కూడా లేని మొగుడిని అదే మాటలు అంటావా? ఇప్పుడు మాట్లాడేవి కదా ఇవన్నీ అదే మాటలు అంటావా? అట్లా అనకూడదు కదా. ఇంకోటి బిజినెస్ ఉంటే పేషెన్స్ చాలా ఉండాలి. ఇంకోటి మా నాన్నమేమో అది అని సెంటిమెంటల్ నేను తీసుకొని వచ్చేసి ఆ సెంటిమెంట్ తోటి ఏదో బిజినెస్ నడపాలా, ఏదో చేసేయాలా అనుకుంటే గట్లాంటివి జరగవు. ఇంకోటి ఏమో సెంటిమెంట్ తోటి నీ శరీరాన్ని చూపించుకుంటే నాకు బిజినెస్ అయిపోయింది అంటే అట్లాంటివి కూడా అన్నీ టెంపరీ. పర్మనెంట్గా బిజినెస్ చేయాలా అంటే కనుక నీకు పేషెన్స్ ఉండాలి. వస్తువు ఎక్కువ ధర పెట్టినా పేషెన్స్ ఉండాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎందుకు ఎక్కువ పెట్టు, ఏమవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అప్పుడే ఆ బిజినెస్ నడిచిద్ది. అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇంత అనగానే నేను భూత పురాణం పట్టుకుంటా అంటే ఈ భూత పురాణంలో భూతుల పురాణమే అయిపోయింది. కాబట్టి ఈ 3 ఛానల్స్ వాళ్ళు ఈ భూత పురాణాలు మానేసి మిగతా ఛానల్ వాళ్ళు కూడా చేశారు. ఆ లల్లి కూడా భూత పురాణం మాట్లాడింది, కానీ ఇప్పుడు ఆపేసి ఊరుకుంది ఇట్లాంటి ఎత్తులని. ఈ భూత పురాణాలు అన్నీ మానేసి మంచిగా మామూలుగా మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే పిల్లలు కూడా చూసేటట్టుగా బాగుండాలి. రేపు ఆ పిల్లలు పెద్దగా అయితే ఆ బూతులన్నీ మనం రోడ్డు మీద మామూలుగా రోజు వింటాం అనమాట. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మైకులు పెట్టి బూతులు ఇది ఉంటుంది. బూతులు నెక్స్ట్ జనరేషన్ ఏంటి, బైకులు పెట్టి ఆ బూతులు మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే అది కామన్ అయిపోయింది. కాబట్టి అట్లా మాట్లాడకుండా మనం ఇండియాలో కూడా ఆంధ్ర తెలంగాణ అంటే సంస్కారాలు చాలా ఉన్న ఏరియాలు అని అంటారు. పద్ధతులని అట్లాంటివి కొంచెం మంచిగా తెలుగు వాళ్ళ పద్ధతులు అన్నది అట్లా ఉంటుంది. కాబట్టి ఆ సంస్కారంగా అట్లా మాట్లాడండి. మీ అమ్మోళ్ళు మేము మంచి సంస్కారం ఇచ్చారు అన్నది ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ. అంతేగాని మేము మా నోరుంది కాబట్టి ఆ బూతులు ఎవరికి రావా? ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, లక్షల కోట్లల్లో ఉన్నారు తెలుగు యూట్యూబర్స్, వాళ్ళెవ్వరికి రావా ఆ బూతులు? అందరికీ వచ్చు. కానీ ఎందుకు మాట్లాడట్లేదు? అందరూ మాట్లాడచ్చు, కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్కిలిగా మాటలు ఎందుకు మాట్లాడట్లేదు? వేరే వాళ్ళని మేము ఇంప్రెస్ చేసేస్తాం, ఆ బూతులు మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళు సంస్కారం
ఇట్లాంటివి మాట్లాడి డబ్బులు సంపాదించడం ఎందుకు అన్న దాంతో కూడా ఉంటుంది. కాబట్టి ఈ బూతు పురాణాలకి స్టాప్ పెట్టి మాట్లాడేది, ఎవరినైనా విమర్శించేది ఏమన్నా ఉంటే మామూలుగా విమర్శించవచ్చు, మామూలుగా మాట్లాడచ్చు. అంతేగాని విపరీతంగా నీకు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ మీద బూతులతోటి మేము లేస్తాం అని అంటే ఆ బూతులతోటి లేస్తే కనుక 10 మందికి వాళ్ళే వ్యతిరేకమవుతారు. మీరు ఏంది ఇట్లాంటివి మాట్లాడితే అందుకే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మీకు అని ఉంటుంది. కాబట్టి ఈ భూత పురాణాలు మానేసి మంచిగా వీడియోలు ఏదన్నా విమర్శించదలుచుకొని ఉంటే మంచిగా మాట్లాడవచ్చు. చాలా మాటలు ఉన్నాయి తెలుగులో, మంచి మాటలతోటి విమర్శించడం, అట్లనే విమర్శించవచ్చు వీటితోటి కాకుండా. ఓకే, ఇప్పుడు నా ఈ వీడియో చూసి ఏ ఫ్యాన్ క్లబ్లు ఎవరెవరు ఎట్లాంటి మెసేజ్లు, ఇంకా భూత పురాణాల మెసేజ్లు కామనే పెడుతున్నారు, ఈ మెసేజ్లు పెడతారు చూద్దాం. ఆ మెసేజ్లను కూడా ఈసారి డిలీట్ చేసేస్తాం. మామూలుగా ఈసారి డిలీట్ చేయకుండా ఈ భూత పురాణం అనేసి పబ్లిక్లో చూపించేసి సాధ్యమైతే కనుక టీవీ ఛానల్లో కూడా వచ్చేటట్టుగా ఆ మనుషులు ఎవరు, ఇంత బూతుగా ఇంత నీచంగా మాట్లాడగల మనుషులు ఎవరు అనేది ఓపెన్ చేయాలా అనేది నాకు ఇది ఉంది, ట్రై చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే బెట్టింగ్ యాప్తో పాటు భూత పురాణ యాప్ను కూడా తీసేయాలి సమాజం నుంచి. అయితే ఇంకొకటి ఏంటంటే, మేము ఏదో కాజ్ కోసం ఫైట్ చేస్తున్నామంటే వీళ్ళందరూ చేసింది ఒక 10 కోట్ల స్కామ్, 20 కోట్ల స్కామ్, 100 కోట్ల స్కామ్, 200 కోట్ల స్కాములు చేసిన తిమంగళాలు తిరుగుతూ ఉంటే వాళ్ళు కనిపించట్లేదా? వాళ్ళని పట్టుకోదలుచుకోలేదా? వాళ్ళ గురించి వీడియోలు చేసే అంత దమ్ము లేదా? ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్ ఆఫీసుల్లోకి పోతే గవర్నమెంట్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు వీళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుసు కదా ఎంతంత కోట్లు సంపాదించారు, 100 కోట్లు 1000 కోట్లు. ఇట్లాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ఇవన్నీ చేసేస్తానికి ఏమయ్యింది? ఇవన్నీ ఎక్స్పోజ్ చేయండి. 100 కోట్ల స్కామ్స్ ఉన్నాయి, అవి ఎక్స్పోజ్ చేయండి. ఏదో చిన్న చిన్న చేపలు 10 కోట్లు 20 కోట్ల చేపలని ఎక్స్పోజ్ కాదు, 100 కోట్ల చేపల్ని పట్టుకోండి. 100 కోట్ల చేపలు ఏంది ఇట్లా చేస్తున్నారు అనేది పట్టుకొని చేయండి. ఇంకా కానీ 10 కోట్ల వరకు చేసి వాళ్ళట్లా అంటే ఈ కాజు కూడా ఇంకొకటి ఉంది. పొలాలలో మందులు దాగి చచ్చిపోతున్నారు, పురుగుల మందులు. ఎందుకంటే పురుగు మందులు కూడా వాళ్ళు ఇస్తున్నారు, ఏది కల్తీ చేస్తున్నారు. విత్తనాలు కూడా కల్తీ. ఆ కంపెనీలు ఎన్ని వందల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా కల్తీ విత్తనాలు ఇచ్చేసి రైతుల్ని మోసం చేసి రైతులు పురుగుల మందులు తాగి అందులో పడి ఉంటున్నారు. ఎక్కడ శాలల్లోనే పురుగు మందులు డబ్బాలలో తాగి అవతల పడి ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ మీద చేయండి. ఎంతమంది ఎన్ని వేల మంది చచ్చిపోయారు రైతులు. అట్లాంటి వాళ్ళని పట్టుకోండి, అట్లాంటి వాళ్ళ మీద కూడా చేయండి. అంతేగాని ఊరికే ఏదో 20-30 కోట్లు నాకు ఎంత ఇది అనిపించట్లేదు. ఏమనిపిస్తుంది? 20 కోట్లు 10 కోట్లు 20 కోట్లు. మరి పోలీసులు కూడా ఎందుకు రియాక్ట్ కావట్లేదు? మరి ఈ మాట కూడా అనట్లేదు ఎందుకు? అవినాష్ అని ఆయన నేను పోరాటం అంటే మరి పోలీసులు ఎందుకు దే వర్ నాట్ రియాక్టింగ్, అరెస్ట్ చేయట్లేదు?